हेलो दोस्तों और मोहतरम हजरात। तेलंगाना रियासत में गरीबों को घर की सहूलत फराहम करने का मकसद से चलाई जा रही प्रधानमंत्री आवास योजना और डबल बेडरूम स्कीम के तहत कारवन और बहादुरपुरा हलकों में मुस्तहिक लोगों को घर के पट्टे तकसीम करने का प्रोग्राम शानदार तरीके से मुनक्किद हुआ। ये प्रोग्राम समाजी इंसाफ और गरीबों की फलाह व बहबूदी के लिए हुकूमत की लगन को जाहिर करता है। इस प्रोग्राम में तेलंगाना के वजीर पोन्नम प्रभाकर मेहमान खुसूसी तौर पर शिरकत की और हुकूमत के फलाही प्रोग्राम से गरीबों की ज़िंदगी में आने वाली तब्दीलियों को वाज़ेह किया। कांग्रेस रहनुमा और एमएलए उम्मीदवार मित्रा कृष्णा ने खुद मुस्तहिक लोगों में डबल बेडरूम घरों के पट्टे तकसीम किए और उनकी खुशी में शरीक हुए। इस मौके पर मुस्तहिक लोगों ने घर मिलने पर खुशी का इजहार किया और हुकूमत और अवामी नुमाइंदों को शुक्रिया अदा किया। हुक्मरानों के मुताबिक इस स्कीम से सिर्फ रहने की जगह ही नहीं मिलती बल्कि उनकी ज़िंदगी का मयार भी बेहतर होता है। ऐसे प्रोग्राम्स मुआशरे के कमज़ोर तबकों के लिए उम्मीद की किरण साबित हो रही है और उनके मुस्तकबिल को मजबूत बनाने में अहम किरदार अदा कर रहे हैं। आप इस वीडियो में देख सकते हैं पट्टे तकसीम किए जा रहे हैं। వృందావతి రత్నం రత్నం రాశి సావిత్రి మీరు చూడండి అమ్మ ఒకసారి. సావిత్రి రమణమ్మ భారత్ జ్యోతి నాగజ నెక్స్ట్ బహాదూర్పుర ఆపేసారండి. నెక్స్ట్ బహాదూర్పుర ఇవ్వండి రమేష్. करते जैसा महिला हुसनाबाद में अगर लाख लोग महिला है तो 80,000 से ज्यादा महिला मेंबर रहे महिला ग्रुप में। यहाँ ऐसी हालत नहीं है। मैं सब लोगों से गुजारिश करता हूँ यहाँ जितने भी महिला है वो मेंबर बने और गवर्नमेंट से जो मिलता है वो बेनिफिट उन लोगों को लागू हो सके। अदे विधंगा इंदिरम्म इंड्लु పల్లెటూళ్ళ నియోజకవర్గానికి 3,500 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ కట్టేప్పటికి జాగా ప్రాబ్లం. జాగా ఉన్నోళ్ళు వెరిఫై అయింది. త్వరలోనే హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇంటికి జాగా ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. జాగా లేని కూడా ఇటీవల మీటింగ్ పెట్టినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, మిగతా శాసన సభ్యులందరూ కూడా కలిసి ఏ విధంగా ఇల్లు స్థలం లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. త్వరలోనే స్లమ్స్ ఇక్కడ రోజు రానే వచ్చింది. మరి ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులు సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దల పూజలు కౌసర్ మైనతి గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దల పూజలు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక పైన ఆశీస్సులైనటువంటి
శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, మరి ఎంఆర్ఓ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి కార్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కోటి ఆశలు పెట్టి ఇక్కడ వచ్చినటువంటి 2 బెడ్రూమ్ బెనిఫిషియరీస్ కి సంబంధించిన వాళ్ళకు, దొరికిన వాళ్ళకు, దొరకని వాళ్ళకు, దొరకడానికి ఆలోచించే వారికి మీ అందరికీ చేతులు జోడించి సవినంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. ముందుగా మనసులో మాటలు చెప్పాలని వారితో పర్మిషన్ తీసుకున్నా. సార్, మా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. దాదాపు కార్వాన్లో అప్లై చేసిన వాళ్ళు 2840 మంది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఈరోజు 175, 176 మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కార్వాన్ టోటల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి మనం అన్నాము నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తామని ఆ రోజు మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దానికి దృష్టిలో పెట్టుకొని ఈ జియాగూడలో ఆ రోజు 2020లో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ యొక్క నిర్మాణ ప్రక్రియ చేయడం జరిగింది. మరి దాంట్లో 600 చిల్లరగా మేము అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ దాదాపు ఇవ్వడానికి దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది. ఏది ఏమైనా ఆచమైనా ఈరోజు మనం 175 పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ల్యాండ్ ఉన్నది. ఆ రోజు 1850కి ప్రపోజల్ ఇచ్చినాం సార్. మరి మీరు అక్కడ ల్యాండ్ కు దృష్టిలో పెట్టుకొని కనీసం మిగతా వాళ్ళు చాలా మంది ఆశించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. 170 కాదు సార్, 2000 నుండి 3000 మంది అప్లికేషన్ కార్బన్ నియోజకవర్గంలో ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఈ సభ ద్వారా మీ అందరి ద్వారా మంత్రి వాళ్ళకు చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నా. మిగతా ఎవరైతే బెనిఫిషియర్లు ఉన్నారో వారికి ఏ విధంగా అకామిడేట్ చేసి వారికి న్యాయం చేయాలని సవినయంగా మనవి చేస్తూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.